అర్ధరాత్రి 1:30 సమయం. చీకటిని చీల్చుకుంటూ చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ బాపట్ల జిల్లా పరిధిలోకి రాగానే ఒక్కసారిగా చైన్ లాగారు. రైలు నల్లమడవాగు బ్రిడ్జిపై నిలిచిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న స్లీపర్ కోచ్లోకి చొరబడిన దుండగులు నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. ప్రయాణికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దొంగలు రైలు దిగి చీకట్లోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న రైల్వే ఎస్కార్ట్ పోలీసులు వెంటనే స్పందించి గాల్లో కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ సంచలన దోపిడీ యత్నం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? ఒకప్పుడు దొంగతనాలకు, సంచలన దోపిడీలు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన స్టోట్పురం పరిసర ప్రాంతమే. ఆ ఊరి ముఖ చిత్రం కూడా మారింది. కానీ బాపట్ల జిల్లా పరిధిలో ఈ రైల్వే ట్రాక్లపై మళ్లీ ఇలాంటి ఘటనలు జరగడంతో ఆనాటి పాత నేరాల వాసనలు, గజ దొంగల నీడలు ఈ ప్రాంతాన్ని ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదా అనే అనుమానాలు ప్రయాణికుల్లో కలకలం రేపుతున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పాత ముఠాలే మళ్లీ యాక్టివ్ అయ్యాయా, లేక ఆ పాతదారుల్లోనే కొత్త వాళ్ళు నడుస్తున్నారనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా రాత్రి వేళల్లో రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.